ఓకే సార్. ఓకే సార్, మరి అద్భుతమైనటువంటి భగవద్గీత గురించి, మరి ఆ శ్లోకాల గురించి సవివరంగా మహేష్ గారు ఉన్నారు. ఆయన ద్వారా మనం భగవద్గీత యొక్క అనంతమైనటువంటి ఆత్మ విజ్ఞానాన్ని తెలుసుకుందాం. సార్, నమస్తే సార్. సార్ నమస్తే సార్. వెల్కమ్ టు ది సెషన్ సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ముందుగా మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. తర్వాత నేను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇద్దరు గురువుల దగ్గర నేను తెలుసుకున్నాను. ఒకరు శ్రీ షాజహాన్ గురూజీ గారు, తర్వాత శ్రీ సర్వానంద గురూజీ గారు. వారికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాత నాకు ఈ యొక్క బాబాజీ వారియర్స్ గ్రూప్ ద్వారా ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి హనీ అమన్ అలీఖాన్ గారికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే, ఈ రోజు మనము భగవద్గీతలో జ్ఞానానికి సంబంధించినటువంటి ఇంకొన్ని శ్లోకాలు మనం తెలుసుకున్నాము. లాస్ట్ నేను కర్మయోగంలో 38వ శ్లోకం వరకు చెప్పాను. లాస్ట్ టైం కర్మయోగంలో 38వ శ్లోకం వరకు. ఆ శ్లోకం ఇంకోసారి నేను ఒకసారి చెప్తాను, దాని గురించి క్లారిటీ కూడా ఇస్తాను. ధూమేన వ్రియతే వహ్ని యథాదర్శో మలేన చ యథేల్వో నావృతో గర్భ తదా తేనేద మావృతం అని కర్మయోగంలో 38వ శ్లోకం గురించి 38వ శ్లోకం అన్నమాట. కర్మయోగంలో దీని మీనింగ్ ఏంటంటే ధూమేనా వ్రియతే భక్తిని అంటున్నారు. అంటే ధూమం అంటే మనందరికి తెలుసు. ధూమం అంటే పొగ అన్నమాట. పొగ సపోజ్ అగ్నిని ఆవరించి ఉందనుకోండి. అలాగే యథాదర్శో మలేనచ అంటున్నారు. యథాదర్శో మలేనచ అంటే అద్దాన్ని సపోజ్ మలినం అనేది కప్పి ఉంచింది అనుకోండి. అదే విధంగా మూడో పాదంలో ఏం చెప్తున్నాడు అంటే కనుక యథోల్బే నావృతో గర్భ అంటున్నారు. గర్భంలో ఉన్నటువంటి శిశువుని మావి అనేది కప్పి ఉంటుందన్నమాట. ఆ విధంగా ఆ విధంగా మనలో కూడా ఈ యొక్క జ్ఞానం అన్నటువంటిది ఆ దేని చేత కప్పబడి ఉంటుందంటే మనలో ఈ యొక్క కామం చేత కప్పబడి ఉంటుంది అనమాట. మనలో ఈ యొక్క జ్ఞానం అనేది కామం చేత కప్పబడి ఉంటుంది. ఏ విధంగా ఏ విధంగా అయితే అగ్ని అనేది పొగ చేత ఆవరించబడి ఉంటుందో, అదే విధంగా అద్దం అనేది మలినం చేత ఏ విధంగా ఆవరించబడి ఉంటుంది, అదే విధంగా గర్భస్థ శిశువు ఏ విధంగా అయితే మావి చేత కప్పబడి ఉంటుందో, అదే విధంగా మనలో ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మ అనేటువంటిది కామం చేత కప్పబడి ఉంటుందని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు 38వ శ్లోకంలో తెలియజేస్తున్నాడు అన్నమాట. ఓకే, ఇప్పుడు 38వ శ్లోకం మనం చదువుకుందాం ఒకసారి. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిన కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అనలేన చ అంటున్నాడు అనమాట. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిన కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అనలేన చ అంటున్నాడు అనమాట. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే మనలో ఉన్నటువంటి సేమ్ ముందు శ్లోకంలో ఏదైతే చెప్పాడో దాని యొక్క ఎక్స్టెన్షన్ అనేది ఈ యొక్క శ్లోకంలో తెలియజేస్తున్నాడు అనమాట. సో ఏంటంటే ఈ యొక్క కామం యొక్క లక్షణాలని తెలియజేస్తున్నాం అనమాట. ఈ యొక్క కామం అంటే కోరిక. కామం అంటే కోరిక అనమాట. అంటే డిజైర్స్. ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి యొక్క సాధకులకు ఉండకూడనటువంటిది ఏంటంటే కోరికే అనమాట. సో ఈ యొక్క కోరిక యొక్క ఈ యొక్క లక్షణాలను, ఈ యొక్క కామం యొక్క లక్షణాలు తెలియజేస్తున్నాం అనమాట. ఎలా తెలియజేస్తున్నాడు అంటే ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిన కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అనలేనచ అంటున్నాడు అనమాట. అంటే ఈ యొక్క జ్ఞానం అనేది కప్పబడి ఉందన్నమాట. దేని చేత కప్పబడింది? అది దుష్పూరేణ. నాలుగో పదంలో ఏం చెప్తున్నాడు అంటే దుష్పూరేణ అంటున్నాడు. దుష్పూరేణ అంటే ఎంత ఎంత తీర్చుకున్నా కూడా అది దానికి తృప్తి అనేది ఉండదు అనమాట. అటువంటి అనలేనచ అంటున్నాడు. అనలేనచ అంటే అగ్ని లాంటిది. తర్వాత రెండవ పాదంలో ఏం చెప్తున్నాడు అంటే కనుక జ్ఞానినో నిత్య వైరిన అంటున్నాడు. అంటే జ్ఞానులకు నిరంతరమైనటువంటి శత్రువు ఏదైతే ఉందో అట్టి కామరూపేణ అంటే కామము చేత ఈ యొక్క జ్ఞానం అనేది ఆవృతమై ఉంది. అంటే జ్ఞానం అనేది కప్పబడి ఉంది అనమాట. అంటే ఇక్కడ ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం తెలియజేస్తున్నారంటే కనుక
ఈ యొక్క కామము అంటే కోరికలు అనేటువంటివి ఎంత తీర్చుకున్నా కూడా ఈ కోరికలకు తృప్తి అనేది కలగదన్నమాట. సో దాన్నే ఆ యొక్క ఆ పదాన్ని దుష్పూరేణ అంటున్నాడు. దుష్పూరేణ అంటే ఎంత ఎంత పూరించినా కూడా దానికి తృప్తి అనేది కలగదన్నమాట. తర్వాత ఏమంటున్నాడు, అనలేనచ అంటున్నాడు. అంటే అగ్ని లాంటిది. అంటే ఈ యొక్క కోరికలు అనేటివి ఒక అగ్ని లాంటివి అన్నమాట. తర్వాత రెండో పాదంలో ఏమంటున్నాడు, జ్ఞానినో నిత్య వైరిన అంటున్నాడు. అంటే ఈ యొక్క జ్ఞానులకు ఈ యొక్క కామం అన్నటువంటిది నిత్య వైరి, అంటే నిరంతరమైనటువంటి శత్రువు అన్నమాట. సో ఎంత పూరించినా కూడా నిండనటువంటి, తర్వాత అగ్ని వంటి జ్ఞానులకు నిత్య వైరి అయినటువంటి ఈ యొక్క కామము చేత మనలో ఉన్నటువంటి జ్ఞానం అనేది కప్పబడి ఉంది అని చెప్తున్నాడు అనమాట శ్రీకృష్ణ భగవానుడు. సో మనం ఏం తెలుసుకోవాలంటే కనుక మనకు కోరికలు అనేటివి ఉండకూడదు అనమాట. కోరికలు వేరే, అవసరాలు వేరే. డిజైర్స్ వేరే, నీడ్స్ వేరే అన్నమాట. నీడ్స్ అంటే కనీస అవసరాలు. కనీస అవసరాలు అంటే ప్రతి ఒక్కరికి ఇండ్లు కావాలి, తర్వాత తినడానికి తిండి కావాలి. సో ఇవన్నీ ఉంటే ఓకే, పర్లేదు. కానీ ఎక్సెసివ్ డిజైర్స్ అనేటివి ఉండకూడదు అనమాట. ఎక్సెసివ్ డిజైర్స్ అంటే సపోజ్ మన పక్కింట్లో వాడికి ఒక మూడంతస్తుల బంగ్లా ఉంది, మనకు లేదు. సో మనకు కూడా మూడంతస్తుల బంగ్లా పక్కవాడికి ఉంది, నాకు కావాలి అన్నటువంటి కోరిక అనేది మనము ఉంచుకోకూడదు అనమాట. అటువంటి కోరిక అనేది మనకు దుఃఖాన్ని కలిగిస్తుంది. దీనే శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడు, బుద్ధ భగవానుడు ఏమన్నాడు అంటే, ఈ యొక్క కోరికల వల్లనే మనకు దుఃఖం అనేది కలుగుతుందని చెప్పేసి 4 ఆర్యసత్యాలు తెలియజేశారు. 4 ఆర్యసత్యాలు తెలియజేశారు. ఏం తెలియజేశారంటే కోరికల వల్లనే మనకు దుఃఖం అనేది కలుగుతుంది అన్నమాట. ఎందుకంటే చూడండి, ప్రతి ఒక్కరు ఈ యొక్క కోరికల వెంటనే పరుగు పెడతా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఉన్నదాంతో వాళ్ళు తృప్తి పడట్లేదు. భగవంతుడు ఏదైతే ఇచ్చాడో దాంతో తృప్తి పడితే ఎటువంటి సమస్య లేదు. కానీ మనం ఏంటంటే గనక పక్క వాళ్ళని చూసి, సో మనం కూడా మనకు అది కావాలి అన్నటువంటి యొక్క కోరికలను ఎక్కువగా పెంచుకుంటున్నాం అన్నమాట. ఈ యొక్క కోరిక అనేది ఆధ్యాత్మిక జీవితంలో ఒక ప్రధానమైనటువంటి అడ్డంకి. సో ఆ యొక్క కోరికలు, ఆ యొక్క కామము, వాటి చేతనే మనలో ఉన్నటువంటి జ్ఞానం అనేది కప్పబడి ఉంది. సో కాబట్టి అతి కోరిక, అతి కామం గురించి శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు అంటే కనుక, ఈ యొక్క కామం అన్నటువంటిది ఎంత నింపినా కూడా అది నిండదు. అంటే ఎంత తీర్చుకున్నా కూడా అది దానికి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదన్నమాట. తర్వాత ఆ యొక్క కామాన్ని అనలేన అంటున్నాడు 4వ పాదంలో. దుష్పూరేణ అనలేనచ అంటున్నాడు. దుష్పూరేణ అంటే ఎంత పూరించినా కూడా నిండనటువంటిది అని అర్థము. అనలేన అంటే అగ్ని లాంటిది. తర్వాత 2వ పాదంలో ఏమంటున్నాడంటే కనుక, జ్ఞానిన నిత్య వైరిన అంటున్నాడు. జ్ఞానిన నిత్య వైరిన అంటే జ్ఞానులకు నిరంతరమైనటువంటి శత్రువు అన్నమాట ఈ యొక్క కామం అన్నటువంటిది. సో అట్టి కామం చేత మనలో ఉన్నటువంటి జ్ఞానం అనేది కప్పబడి ఉందనేసి శ్రీకృష్ణ భగవానుడు 38వ శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నాడు. సో ఈ యొక్క కామం అనేది ఆధ్యాత్మిక సాధకులకు ప్రధానమైనటువంటి అడ్డంకి. తర్వాత 40వ శ్లోకంలో ఈ యొక్క కామం యొక్క మనలో ఎక్కడ ఈ యొక్క కామం అనేది ఏ విధంగా, అంటే ఎలా ఈ యొక్క కామం అనేది ఎక్కడ నివాసం అనేది ఉంటుందని తెలియజేస్తున్నాడు అనమాట. కామం యొక్క వాసం గురించి తెలియజేస్తున్నాడు. ఆ యొక్క శ్లోకం చెప్తాను చూడండి ఒకసారి. ఇంద్రియాని మనోబుద్ధి అస్య అధిష్టానం ఉచ్యతే ఏతైర్విమోహత్యేష జ్ఞానమావృత్య దేహినం అంటున్నాడు. 40వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు అంటే కనుక, ఇంద్రియాని మనోబుద్ధి అస్య అధిష్టానం ఉచ్యతే ఏతైః విమోహయత్యేష జ్ఞానం ఆవృత్య దేహినం అంటున్నాడు అనమాట. అంటే ఈ యొక్క కామం యొక్క స్థానాన్ని గురించి తెలియజేస్తున్నాడు ఈ యొక్క శ్లోకంలో. ఈ యొక్క కామం అనేది ఎక్కడ ఎలా 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 మన లోపల స్టార్ట్ అవుతుందంటే, ఈ యొక్క కామం యొక్క స్థానాలు ఏంటివంటే ఇంద్రియాని, అంటే ఈ యొక్క ఇంద్రియాలంటే మనలో ఉన్నటువంటి ఇంద్రియాలే ఈ యొక్క కామం యొక్క స్థానం అంటున్నాడు. తర్వాత మనో అంటున్నాడు, అంటే మనస్సు కూడా ఈ యొక్క కామం యొక్క స్థానమే. తర్వాత బుద్ధి కూడా ఈ యొక్క కామం యొక్క స్థానమే. సో ఇంద్రియాని మనోబుద్ధి అస్య అధిష్టానం ఉచ్యతే అంటున్నాడు. అంటే ఈ యొక్క కామం అన్నటువంటిది ఈ యొక్క మన శరీరంలో ఈ యొక్క ఇంద్రియాలు, మనస్సు, బుద్ధిని వీటిని ఆశ్రయించుకొని ఉంటుందనేసి 1, 2వ పాదాల్లో చెప్తున్నాడు అనమాట. ఇంద్రియాని మనోబుద్ధి అస్య అధిష్టానం ఉచ్యతే. అంటే ఇంద్రియాలంటే ఇంద్రియాల ద్వారా, మనో అంటే మనస్సు ద్వారా, బుద్ధి ద్వారా, అధిష్టానం అంటే ఈ యొక్క ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ద్వారా ఈ యొక్క కామం అనేది మన దేహంలో ఉందన్నమాట. సో మీరు గమనించారంటే ఈ యొక్క ఇంద్రియాల ద్వారానే మనకు
ఈ యొక్క కోరికలు అనేవి కలుగుతూ ఉంటాయి. ఇది అందరికీ తెలుసు యాక్చువల్ గా. ఈ యొక్క ఇంద్రియాల ద్వారానే మనము ఈ యొక్క కోరికల ఈ యొక్క ఇంద్రియానుభూతుల ద్వారానే మనకు ఆ రకరకాలైనటువంటి కోరికలు కలుగుతూ ఉంటాయి. అదేవిధంగా మనస్సు ద్వారా ఇంద్రియాలు అనేటివి బాహ్యంగా పనిచేస్తూ ఉంటాయి. మనసు అనేది అంతరింద్రియం అన్నమాట. మనసు అనేది అంతరింద్రియం. సపోజ్ మనం ఇంద్రియాలను నిగ్రహించినా కూడా మన మనస్సులో కూడా కోరికలు ఉంటాయి. సో కాబట్టి ఇంద్రియాలు, మనస్సు, ఈ యొక్క బుద్ధి అనేటువంటివి మూడు ఈ యొక్క కామం యొక్క వాసస్థానాలు అనేసి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు అన్నమాట. ఈ యొక్క తర్వాత మూడో పాదంలో ఏం చెప్తున్నాడు అంటే కనుక ఏతైహి విమోహ యత్యేష జ్ఞానమావృత్య దేహినం అంటున్నాడు అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, నాలుగో పాదంలో ఏం చెప్తున్నాడు అంటే జ్ఞానమావృత్య దేహినం అంటున్నాడు. సో ఈ యొక్క కామం అనేది ఏం చేస్తుందంటే కనుక జ్ఞానమావృత్య దేహినం అంటున్నాడు. అంటే దేహి అంటే దేహము అంటే శరీరము, దేహినం అంటున్నాడు. దేహినం అంటే దేహంలో ఉన్నటువంటిది ఏంటి? దేహి అంటే ఆత్మ. ఈ యొక్క ఆత్మనే ఈ యొక్క ఆత్మనే ఈ యొక్క కామం అనేది కప్పివేసి ఏతైహి విమోహ యత్యేష అంటున్నాడు. విమోహం అంటే ఈ యొక్క దేహిని అంటే జీవాత్మను మోహంలో పడేస్తుంది అనమాట. ఈ యొక్క కామం ఉన్నటువంటిది మనలో ఉన్నటువంటి దేహినే విమోహ యత్యేష అంటున్నాడు. మూడవ పాదంలో ఏమంటున్నాడు అంటే విమోహ యత్యేష అంటున్నాడు. అంటే ఈ యొక్క దేహినే మోహంలో కప్పి ఉంచుతుంది ఈ యొక్క కామం అనేసి శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తున్నాడు. అంటే ఈ యొక్క కామం యొక్క స్థానాలు ఏంటివి మన దేహంలో అంటే మొదటి పాదంలో ఇంద్రియాని మనో బుద్ధి అస్య అధిష్టానం ఉచ్యతే అంటున్నాడు. అంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నటువంటివి ఈ యొక్క కామం యొక్క అధిష్టాన స్థానాలు అన్నమాట మన యొక్క దేహంలో. ఈ యొక్క అధిష్టాన స్థానాల ద్వారా ఈ యొక్క కామం అనేది ఏం చేస్తుందంటే కనుక జ్ఞానమావృత్య దేహినం అంటాడు అనమాట. అంటే వీటి ద్వారా మనలో ఉన్నటువంటి ఈ యొక్క దేహి అంటే ఆత్మ యొక్క జ్ఞానాన్ని విమోహ యత్యేష అంటున్నాడు. అంటే ఆ యొక్క ఆత్మ జ్ఞానాన్ని కప్పివేసి మన ఈ యొక్క దేహిని మోహంలో ఉంచుతుంది అనమాట. అంటే జీవాత్మనే అంటే ఈ యొక్క కామం అనేటువంటిది ఈ యొక్క ఆత్మనే కప్పివేసేటువంటి ఒక బలమైనటువంటి శక్తి అన్నమాట ఈ యొక్క కామం అనేటువంటిది. సో కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఈ యొక్క కర్మయోగంలో కామం గురించి అంత స్ట్రెస్ చేసి చెప్తున్నాడు అంటే కనుక మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆలోచించండి ఒకసారి. సో కాబట్టి కామాన్ని మనము చాలా జాగ్రత్తగా, చాలా కంట్రోల్ గా ఉంచుకోవాలన్నమాట. ఈ యొక్క కోరికలు అనేటివి ఎక్సెస్ గా వెళ్ళాయనుకోండి మనకు కేవలం దుఃఖమే. సో బుద్ధ భగవానుడు అదే చెప్తున్నాడు, శ్రీకృష్ణ భగవానుడు కూడా అదే చెప్తున్నాడు. సో ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి సాధకునికి ప్రధానమైనటువంటి అడ్డంకి కామమే అంటే కోరికలే అన్నమాట. తర్వాత 41వ శ్లోకం. 41వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు అంటే కనుక మరలా కామం యొక్క లక్షణాలే తెలియజేస్తున్నాడు. కామం యొక్క లక్షణాలే అంటే కోరికల యొక్క లక్షణాలే తెలియజేస్తున్నాడు. ఎలా అంటే తస్మాత్ త్వమింద్రియాణ్యాదో నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహి హీనం జ్ఞాన విజ్ఞాన నాశనం అంటున్నాడు. తస్మాత్ త్వమింద్రియాణ్యాదో నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహి హీనం జ్ఞాన విజ్ఞాన నాశనం అంటున్నాడు. అంటే సో కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు అన్నమాట. అంటే నువ్వు ఈ యొక్క కామం అన్నటువంటిది మహాపాపి. సో కాబట్టి దాన్ని నువ్వు తప్పనిసరిగా దాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలనేసి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే కనుక సో నీవు మొట్టమొదట త్వం ఇంద్రియాని అంటున్నాడు అన్నమాట. ఇంద్రియాని అంటే నీ యొక్క ఇంద్రియాలను నియమ్య అంటున్నాడు. నియమ్య అంటే కంట్రోల్ చేయడం, నియమ్య అంటే నియమించడం అంటే కంట్రోల్ చేయడం అన్నమాట. సో ఓ అర్జున భరతర్షభ అంటున్నాడు. తస్మాత్ త్వం ఇంద్రియాణ్యాదో నియమ్య భరతర్షభ అంటాడు. భరతర్షభ అంటే ఓ అర్జున, తస్మాత్ అంటే అందువలన, త్వం అంటే నీవు, అదో అంటే మొదట, ఇంద్రియాన్ని అంటే నీ యొక్క ఇంద్రియములను, నియమ్య అంటే అదుపు చేసి, తర్వాత మూడవ పాదంలో ఏం చెప్తున్నాడు? పాపానం ప్రజహి హీనం జ్ఞాన విజ్ఞాన నాశనం అంటున్నాడు. అంటే ఈ యొక్క కామం అనేది ఏం చేస్తుందంటే జ్ఞాన విజ్ఞాన నాశనం అంటే మనలో ఉన్నటువంటి ఈ యొక్క జ్ఞానము, ఈ యొక్క విజ్ఞానాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది అనమాట. సో ఈ యొక్క కామం ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి జ్ఞాన విజ్ఞానాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. అందుకే జ్ఞాన విజ్ఞాన నాశనం అని 4వ పాదంలో చెప్తూ ఉన్నాడు అనమాట. 3వ పాదంలో ఏం చెప్తున్నాడు? పాప్మానం ప్రజహి హీనం అంటున్నాడు.
సో కాబట్టి పాపానం అంటే మహాపాపి అని శ్రీకృష్ణ భగవాను తెలియజేస్తున్నాడు అనమాట. అంటే ఈ యొక్క కామం అన్నటువంటిది మహాపాపి అని పోల్చుతా ఉన్నాడు. తర్వాత ప్రజహి అంటున్నాడు. ప్రజహి అంటే దాన్ని అటువంటి కామాన్ని పూర్తిగా నువ్వు సంహరించుము అని తెలియజేస్తున్నాడు అన్నమాట శ్రీకృష్ణ భగవానుడు. సో ఈ యొక్క శ్లోకంలో ఏం చెప్తున్నాడు అంటే కనుక, ఓ అర్జున, మొదట నువ్వు నీ యొక్క ఇంద్రియములను త్వమేంద్రియాన్యాదౌ నియమ్య అంటున్నాడు. సో నీ యొక్క ఇంద్రియములను నియమ్య అంటే పూర్తిగా నువ్వు నిగ్రహించి, తర్వాత జ్ఞాన విజ్ఞాన నాశనం అంటున్నాడు. జ్ఞాన విజ్ఞాన నాశనం అంటే నీ లోపల ఈ యొక్క జ్ఞానము, నీ యొక్క విజ్ఞానాన్ని నాశనం చేసేటువంటి పాప్మానం అంటున్నాడు. పాప్మానం అంటే మహాపాపి అయినటువంటి ఈ యొక్క కామాన్ని ప్రజైహి అంటే పూర్తిగా సంహరించుము అని చెప్పేసి శ్రీకృష్ణ భగవాను తెలియజేస్తున్నాడు. సో చూడండి, ఈ యొక్క కామం అన్నటువంటిది మహాపాపితో పోలుస్తున్నాడు. ఈ యొక్క కామాన్ని అంటే కోరికలను మహాపాపితో పోలుస్తున్నాడు అనమాట శ్రీకృష్ణ భగవానుడు. తర్వాత జ్ఞాన విజ్ఞాన నాశనం అంటున్నాడు. జ్ఞాన విజ్ఞాన నాశనం అంటే మనలో ఉన్నటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని, ఈ యొక్క విజ్ఞానాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది అనమాట ఈ యొక్క కోరిక అన్నటువంటిది. సో కాబట్టి అర్జున, నువ్వు మొదట నీ యొక్క ఇంద్రియాన్ని అంటే ఇంద్రియములను నియమ్య అంటే పూర్తిగా నువ్వు నిగ్రహించి జ్ఞాన విజ్ఞానాన్ని నాశనం చేసేటువంటి మహాపాపి అయినటువంటి ఆ యొక్క కామాన్ని, ఆ యొక్క కోరికలను పూర్తిగా సంహరించుము అనేసి 41వ శ్లోకంలో తెలియజేస్తున్నాను శ్రీకృష్ణ భగవానుడు. తర్వాత 42వ శ్లోకంలో ఏం తెలియజేస్తున్నాడంటే శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రియాని పరాన్యుహు అంటున్నాడు. తర్వాత ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధేహే పరతస్తు సహా అంటున్నాడు. ఇంద్రియాని పరాన్యుహు అంటున్నాడు. ఇంద్రియాని పరాన్యుహు అంటే ఈ యొక్క ఇంద్రియాలు సపోజ్ అంటే ఈ యొక్క ఇంద్రియాని పరాన్యుహు అంటున్నాడు. ఇంద్రియాని పరాన్యుహు అంటే ఏంటంటే మన యొక్క బాడీ కంటే మన యొక్క ఇంద్రియాలు బలమైనటువంటివి అని తెలియజేస్తున్నాను అనమాట. ఇంద్రియాని పరాన్యుహు అంటే మన యొక్క స్థూల శరీరము కంటే మన యొక్క ఇంద్రియాలు అన్నటువంటివి ఇంకా సూక్ష్మము, ఇంకా బలమైనటువంటివి అని తెలియజేస్తున్నాను. తర్వాత 2వ పాదంలో ఏం తెలియజేస్తున్నాడు అంటే కనుక ఇంద్రియేభ్య పరం మనః అంటున్నాడు. ఇంద్రియేభ్య పరం మనః అంటే ఈ యొక్క ఇంద్రియాల కంటే మనస్సు అన్నటువంటిది ఇంకా సూక్ష్మమైనటువంటిది, ఇంకా బలీయమైనటువంటిది అనమాట. సో మొదటి పాదంలో ఏం తెలియజేస్తున్నాడు, ఇంద్రియాని పరాన్యుహు అంటే ఈ యొక్క స్థూల శరీరం కంటే ఇంద్రియాలు ఇంకా సూక్ష్మమైనటువంటివి, బలమైనటువంటివి అని తెలియజేస్తున్నాడు మొదటి పాదంలో. 2వ పాదంలో ఏం తెలియజేస్తున్నాడు, ఇంద్రియేభ్య పరం మనః అంటున్నాడు. అంటే ఈ యొక్క ఇంద్రియాల కంటే మనస్సు అన్నటువంటిది ఇంకా సూక్ష్మమైనటువంటిది, ఇంకా బలమైనటువంటిది అని తెలియజేస్తున్నాడు. 3వ పరాబుద్ధి అంటున్నాడు. మనసస్తు పరాబుద్ధి అంటే మనస్సు అన్నటువంటిది మనస్సు కంటే బుద్ధి అన్నటువంటిది ఇంకా సూక్ష్మమైనటువంటిది, ఇంకా బలమైనటువంటిది అనేసి శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తున్నాడు అనమాట. 4వ పాదంలో ఏం తెలియజేస్తున్నాడు అంటే యో బుద్ధేహే పరతస్తు సహా అంటున్నాడు. సో ఈ యొక్క బుద్ధి కంటే ఇంకా సూక్ష్మమైనటువంటిది ఏంటి, సహా అంటే ఆత్మ. సో ఈ యొక్క శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రియాని పరాన్యుహు అంటే స్థూల శరీరం కంటే ఇంద్రియాలు సూక్ష్మమైనటువంటివి, ఇంకా బలమైనటువంటివి. ఇంద్రియేభ్య పరం మనః అంటున్నాడు. అంటే ఈ యొక్క ఇంద్రియాల కంటే మనస్సు అన్నటువంటిది ఇంకా సూక్ష్మమైనటువంటిది, ఇంకా బలమైనటువంటిది అంటున్నాడు. మనసస్తు పరాబుద్ధి అంటున్నాడు 3వ పాదంలో. అంటే ఈ యొక్క మనస్సు కంటే బుద్ధి అన్నటువంటిది ఇంకా సూక్ష్మమైనటువంటిది. 4వ పాదంలో ఏమంటున్నాడు అంటే కనుక యో బుద్ధేహే పరతస్తు సహా అంటాడు. యో బుద్ధేహే పరతస్తు సహా అంటే ఈ యొక్క బుద్ధి కంటే పరమైనటువంటిది, అంటే బుద్ధికి అతీతంగా ఉన్నటువంటిది ఏంటి, ఆత్మే అన్నమాట. సో కాబట్టి నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒకసారి క్లాస్ లో నేను చెప్పాను. యాక్చువల్ గా కఠ ఉపనిషత్తులో ఒక వర్ణన ఉంటుందన్నమాట. ఒక బ్యూటిఫుల్ ఒక చక్కటి వర్ణన, అంటే మన యొక్క దేహం గురించి ఆ యొక్క వర్ణన అనమాట. ఆ యొక్క వర్ణన ఏంటో నేను తెలియజేస్తాను ఒకసారి. మన యొక్క దేహాన్ని ఒక రథంతో పోలుస్తారనమాట. రథంలో ఏమేమి ఉంటాయి చెప్పండి. రథంలో ఫస్ట్ గుర్రాలు ఉంటాయి. ఆ యొక్క గుర్రాలను ఒక కళ్యాణ్ ద్వారా ఆ యొక్క రథసారథి పట్టుకొని ఉంటాడు. పట్టుకున్నప్పుడు ఆ యొక్క గుర్రంలో ఒక రథికుడు అనేవాడు ఉంటాడు అనమాట. గుర్రంలో ఎవరు ఉంటారు, రథికుడు ఉంటాడు. తర్వాత ఒక సారథి ఉంటాడు, రథసారథి ఉంటాడు. తర్వాత కళ్యాణ్ ఉంటుంది. తర్వాత ఆ యొక్క గుర్రాలు ఉంటాయి అన్నమాట. సో ఈ యొక్క గుర్రాలను ఇంద్రియాలతో పోలుస్తాడు అనమాట. ఉపనిషత్కారుడు ఇంద్రియాలతో పోలుస్తాడు గుర్రాలను. ఆ యొక్క కళ్యాణ్ అనేది ఉంటుంది. ఆ యొక్క గుర్రాలను దేంతో మనం కంట్రోల్ చేస్తాము,
కళ్ళెంతో కంట్రోల్ చేస్తారు. అంటే ఆ యొక్క ఇంద్రియాలను మనం దేంతో కంట్రోల్ చేస్తాం మనము? ఆ యొక్క కళ్ళెంతో కంట్రోల్ చేస్తున్నాడు అనమాట ఆ యొక్క గుర్రాలను. సో ఆ కళ్యాణ్ణి ఏమంటున్నాడు అంటే కనుక ఆ యొక్క ఉపనిషత్తు చెప్తున్నటువంటి ఉపనిషత్కారుడు ఆ యొక్క కళ్ళాన్ని మనసుతో పోలుస్తాడనమాట. తర్వాత ఆ యొక్క రథసారథి ఉన్నాడు. ఆ యొక్క రథసారథిని బుద్ధితో పోలుస్తాడనమాట. రథసారథిని బుద్ధితో పోలుస్తాడు. ఎప్పుడైతే అంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే, ఎప్పుడైతే నీ యొక్క బుద్ధి అనేది చాలా షార్ప్ గా ఉందో అప్పుడు నువ్వు నీ యొక్క మనస్సు ద్వారా ఆ యొక్క ఇంద్రియాలను నువ్వు పూర్తిగా కంట్రోల్ చేస్తావు. సపోజ్ నువ్వు నీ యొక్క మనసు అనేది ఆ యొక్క కళ్ళెం అనేది నువ్వు దాన్ని కళ్ళెంతో నువ్వు సరిగ్గా కంట్రోల్ చేయకుంటే ఆ యొక్క గుర్రాలు అనేటివి నిన్ను ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తాయి. సో అదే విధంగా నీ యొక్క మనసు అనేది బలహీనంగా ఉందనుకోండి, నీ యొక్క ఇంద్రియాలైనటువంటి గుర్రాలు నిన్ను ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లి నిన్ను నాశనం చేస్తాయన్నమాట. సో కాబట్టి నువ్వు మొదట నీలో ఆ యొక్క గుర్రాల లాంటి ఇంద్రియాలను నువ్వు నీ యొక్క మనసుతో కంట్రోల్ చేయాలి. తర్వాత ఆ యొక్క మనసును రథసారథి గట్టిగా పట్టుకుంటాడు ఆ యొక్క కళ్ళాన్ని. అంటే ఆ యొక్క మనసును ఆ యొక్క బుద్ధితో కంట్రోల్ చేయాలి. ఎప్పుడైతే ఈ విధంగా నువ్వు ఆ యొక్క రథాన్ని నడుపుతావు, అంటే నీ యొక్క దేహాన్ని నువ్వు మెయింటైన్ చేస్తావో అప్పుడు నీలో ఉన్నటువంటి ప్రతికుడు అంటే ఆ యొక్క ఆత్మ అనేది తన యొక్క డెస్టినేషన్ ని చేస్తారన్నమాట. సో దాని యొక్క క్లారిఫికేషన్ ఇక్కడ ఉంది. ఇంద్రియాలను స్థూల శరీరం కంటే సూక్ష్మమైనటువంటిది తెలియజేస్తా ఉన్నాడు. తర్వాత ఆ యొక్క ఇంద్రియాల కంటే మనస్సు అన్నటువంటిది ఇంకా సూక్ష్మమైనది అంటున్నాడు. తర్వాత మనస్సు కంటే బుద్ధి ఇంకా సూక్ష్మమైనటువంటిది అని అంటున్నాడు. తర్వాత బుద్ధి కంటే ఆత్మ ఇంకా సూక్ష్మమైనటువంటిది అని తెలియజేస్తున్నాడు అనమాట 42వ శ్లోకంలో. ఇంకా లాస్ట్ కర్మయోగంలో చిట్ట చివరి శ్లోకం 43వ శ్లోకం ఏంటంటే, ఏవం బుద్ధేహే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మన జహి శత్రు మహాబాహో కామ రూపం దురాసనం అంటున్నాడు అన్నమాట. ఏవం బుద్ధేహే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మన జహి శత్రు మహాబాహో కామ రూపం దురాసనం అంటున్నాడు. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే, సో కాబట్టి ఏవం బుద్ధేహే పరం బుద్ధ్వా అంటున్నాడు. అంటే నువ్వు ఏం తెలుసుకోవాలంటే కనుక బుద్ధేహే పరం బుద్ధ్వా అంటున్నాడు. అంటే బుద్ధి కంటే సూక్ష్మమైనటువంటిది ఏంటి? ఆత్మ. సో బుద్ధి కంటే సూక్ష్మమైనటువంటి ఆ యొక్క ఆత్మను నువ్వు తెలుసుకొని తర్వాత ఆత్మాన అంటున్నాడు అనమాట. అంటే భగవద్గీతలో సంస్కృతంలో ఏం చెప్తారంటే కనుక ఒక్కొక్క చోట ఆత్మ అనే పదాన్ని మనసుతో పోలుస్తారు, ఆత్మ అనే పదాన్ని బుద్ధితో కూడా పోలుస్తారనమాట. అంటే దీనికి క్లారిఫికేషన్ నేను చెప్తాను చూడు ఒకసారి. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయి ఆత్మైన ఆత్మనో బంధు ఆత్మై రుపురాత్మన అంటాడనమాట. అంటే ఉద్ధరేదాత్మనాత్మానం అంటే ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఆత్మైన ఆత్మనో బంధువు అంటే నీ యొక్క ఆత్మనే నీ యొక్క బంధువు. ఆత్మై రిపురాత్మన అంటున్నాడు అనమాట. అంటే నీ యొక్క ఆత్మనే నీకు శత్రువు అని చెప్తున్నాడు. అంటే ఆత్మకి ఏ విధంగా శత్రువు అవుతుంది? సో మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే కనుక ఆత్మనో బంధువు అంటే ఎప్పుడైతే నీ యొక్క మనసు అనేది పూర్తిగా నిగ్రహించబడుతుందో అప్పుడు ఆ యొక్క మనస్సు అనేది నీకు బంధువు. ఆత్మనో బంధువు అంటే ఒకేసారి ఆత్మకు వాడతారు సంస్కృతంలో, ఒక్కోసారి మనసుకు వాడతారు, ఒక్కోసారి బుద్ధికి వాడతారు అనమాట. ఆత్మనో బంధువు అంటే ఎప్పుడైతే నీ యొక్క మనసు అనేది పూర్తిగా నిగ్రహించబడుతుందో అప్పుడు ఆ యొక్క మనసు అనేది నీకు బంధువు. ఆత్మై రిపురాత్మన అంటున్నాడు. అంటే నీ యొక్క ఆత్మనే నీకు శత్రువు. ఎప్పుడు శత్రువు అవుతుందంటే కనుక నీ యొక్క మనసు అనేది పూర్తిగా నిగ్రహించబడలేదు అనుకోండి, ఆ యొక్క ఆత్మకు శత్రువు. అంటే ఆ యొక్క మనసు అన్నటువంటిది మనకు శత్రువు అనేసి శ్రీకృష్ణ భగవానుడు ఆ యొక్క శ్లోకంలో తెలియజేస్తున్నారు అనమాట. సో కాబట్టి ఈ శ్లోకంలో కూడా ఆత్మ ద్వారా ఆత్మను నువ్వు పూర్తిగా జయించాలి అంటున్నాడు. అంటే బుద్ధికి అతీతమైనటువంటిది ఒక ఆత్మ అనేది ఒకటి ఉందని మీరు అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్న తర్వాత ఆత్మానం సంస్థభ్య అంటున్నాడు అనమాట. ఆత్మానం సంస్థభ్య అంటున్నాడు. అంటే బుద్ధికి పరమైనటువంటిది, బుద్ధి కంటే అతీతంగా ఆత్మ అనేది ఒకటి ఉందని మీరు తెలుసుకొని నీ యొక్క బుద్ధి ద్వారా ఆ యొక్క మనస్సును పూర్తిగా జయించాలంటున్నాడు అనమాట. ఆ యొక్క మనసు యొక్క లక్షణాలే మళ్ళీ ఇక్కడ తెలియజేస్తున్నాడు. సో దురాసదం అంటున్నాడు 4వ పాదంలో. దురాసదం అంటే జయించడానికి వీలు కానటువంటిది అని మీనింగ్ అన్నమాట. దురాసదం అంటే జయించడానికి వీలు కానటువంటిది. సో కాబట్టి అట్టి యొక్క ఆత్మనే
ఇక్కడ ఏమంటాడు, జహి శత్రుం అంటున్నాడు మూడో పాదం. జహి శత్రుం అంటే నువ్వు ఆ యొక్క మనస్సును జయించాలి అంటున్నాడు అనమాట. సో కాబట్టి బుద్ధి కంటే అతీతమైనటువంటి ఆత్మ అనేది ఉన్నటువంటి జ్ఞానాన్ని నువ్వు తెలుసుకొని నీ యొక్క బుద్ధి ద్వారా ఆ యొక్క మనస్సును పూర్తిగా నువ్వు జయించాలి. జయించి ఆ యొక్క కామాన్ని నువ్వు పూర్తిగా జయించాలి. జయించిన తర్వాతే నువ్వు పరమపదాన్ని చేరుకుంటావు అనేసి 43వ శ్లోకంలో తెలియజేస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. సో కాబట్టి ఈ విధంగా ఆధ్యాత్మిక జీవితంలో మనకు ఉండకూడనటువంటిది ఏంటంటే కామమే. సో ఆ యొక్క కామం యొక్క లక్షణాలనే మనం ఈరోజు తెలుసుకున్నాం అన్నమాట. అంటే ఈ రోజు మనం తెలుసుకున్నటువంటి శ్లోకాలు ఏంటి, 38 నుంచి 43 వరకు తెలుసుకున్నాం అన్నమాట. సో 38వ శ్లోకంలో మనలో ఉన్నటువంటి ఈ యొక్క జ్ఞానం అనేది ఎలాగైతే అగ్ని అనేది పొగ చేత కప్పబడి ఉంటుందో, అదే విధంగా అద్దం అనేది ఏ విధంగా ఈ యొక్క మలం అంటే ఈ యొక్క డస్ట్ చేత ఎలాగైతే కప్పబడి ఉంటుందో, అలాగే మనలో ఉన్నటువంటి ఈ యొక్క జ్ఞానం అన్నటువంటిది కామం చేత కప్పబడి ఉంటుందని 38వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తున్నాడు అనమాట. తర్వాత 39వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు అంటే కనుక ఈ యొక్క కామం యొక్క లక్షణాలు తెలియజేస్తున్నాడు. కామం యొక్క లక్షణాలు ఏంటి, దుష్పూరేణ అంటున్నాడు. దుష్పూరేణ అంటే ఈ యొక్క కామాన్ని నువ్వు ఎంత తీర్చుకున్నా కూడా అది ఇంకా ఇంకా కావాలని అంటుంది అనమాట. తర్వాత అనలేన అంటే అగ్ని చేత పోలుస్తున్నాడు అనమాట. తర్వాత జ్ఞానినో నిత్య వైరిన అంటున్నాడు 39వ శ్లోకంలో. జ్ఞానినో నిత్య వైరిన అంటున్నాడు. అంటే ఈ యొక్క కామం అన్నటువంటిది జ్ఞానినో నిత్య వైరిన అంటే జ్ఞానికి నిత్య శత్రువు అన్నమాట. సో అటువంటి ఈ యొక్క కామం చేత నీలో ఈ యొక్క జ్ఞానం అనేది కప్పబడి ఉందనేసి శ్రీకృష్ణ భగవానుడు 39వ శ్లోకంలో తెలియజేస్తున్నాడు. తర్వాత 40వ శ్లోకంలో ఈ యొక్క కామం యొక్క నివాస స్థానాలు మన దేహంలో ఎక్కడని తెలియజేస్తున్నాడు. అవి ఏమిటంటే ఇంద్రియాని మనోబుద్ధి అస్య అధిష్టానం ఉచ్యతే అంటున్నాడు. అంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అనే ఈ యొక్క మూడు ఈ యొక్క కామానికి మన దేహంలో ఉన్నటువంటి వాసస్థానాలు. సో ఈ యొక్క ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా ఈ యొక్క కామం అన్నటువంటిది ఏం చేస్తుందంటే కనుక మనల్ని విమోహానికి గురి చేస్తుంది అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తున్నారు. తర్వాత 41వ శ్లోకంలో కూడా శ్రీకృష్ణ భగవానుడు ఈ యొక్క కామం గురించి తెలియజేస్తున్నాడు. సో అర్జున, నువ్వు ఈ యొక్క అటువంటి కామం అనేటువంటిది అంత ఈవిల్ ఎఫెక్ట్ అనేది ఉంది కాబట్టి ఫస్ట్ నీవు నీ యొక్క ఇంద్రియాలను పూర్తిగా నియమ్య అంటున్నాడు 41వ శ్లోకంలో. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ అంటున్నాడు. అంటే నువ్వు నీ యొక్క ఇంద్రియాలను నియమ్య అంటే పూర్తిగా నిగ్రహించి జ్ఞాన విజ్ఞాన నాశనం అంటున్నాడు 4వ పాదంలో. అంటే జ్ఞానాన్ని నీ యొక్క విజ్ఞానాన్ని నాశనం చేసేటువంటి పాప్మానం అంటున్నాడు. పాప్మానం అంటే మహాపాపి అయినటువంటి ఈ యొక్క కామాన్ని పూర్తిగా నువ్వు సంహరించాలి అనేసి 41వ శ్లోకంలో తెలియజేస్తా ఉన్నాడు. 42వ శ్లోకంలో ఏం తెలియజేస్తున్నాడు అంటే మన స్థూల శరీరం కంటే ఇంద్రియాలు ఇంకా సూక్ష్మమైనటువంటిది, ఇంద్రియాల కంటే మనస్సు ఇంకా సూక్ష్మమైనటువంటిది, మనస్సు కంటే బుద్ధి ఇంకా శ్రేష్టమైనటువంటిది, ఈ యొక్క బుద్ధి కంటే ఆత్మ ఇంకా శ్రేష్టమైనటువంటిది అనేసి 42వ శ్లోకంలో తెలియజేస్తున్నాడు అనమాట. 43వ శ్లోకంలో ఏం తెలియజేస్తున్నాడు అంటే కనుక, సో కాబట్టి 42వ శ్లోకంలో ఏం తెలియజేశాడు, బుద్ధి కంటే ఆత్మ ఇంకా శ్రేష్టమైనటువంటిది అని తెలియజేశాడు. 43వ శ్లోకంలో ఏం తెలియజేస్తున్నాడు అంటే కనుక, సో కాబట్టి అర్జున, బుద్ధి కంటే సూక్ష్మమైనటువంటి ఆత్మను నువ్వు తెలుసుకొని నీ యొక్క బుద్ధి ద్వారా మనస్సును పూర్తిగా నిగ్రహించి తర్వాత ఆ యొక్క కామాన్ని పూర్తిగా నువ్వు జయించాలి అనేసి 43వ శ్లోకంలో తెలియజేస్తున్నాడు అన్నమాట శ్రీకృష్ణ భగవానుడు. సో ఈ విధంగా మనము కర్మయోగాన్ని మనం పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాము. సో చివరగా ఏం చెప్తారంటే కనుక, ఓం తత్సదితి శ్రీమద్ భగవద్గీత సూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయ అంటున్నారు. నేను ఆల్రెడీ మొన్న క్లాస్ లో చెప్పాను, భగవద్గీత అనేటువంటిది ఒక ఉపనిషత్తు. భగవద్గీత అనేటువంటిది ఒక ఉపనిషత్తు అన్నమాట. అంటే ఉపనిషత్తుల యొక్క సర్వసారాంశము వేదవ్యాసుల వారు ఈ యొక్క భగవద్గీతలో మనకు ఇచ్చారనమాట. తర్వాత బ్రహ్మ విద్యాయం అంటున్నాడు. అంటే భగవద్గీత బ్రహ్మ విద్యను తెలియజేస్తుంది. యోగ శాస్త్రే అంటున్నాడు. యోగ శాస్త్రి అంటే అది యోగ శాస్త్రము కూడా. శ్రీకృష్ణార్జున సంవాదే అంటున్నాడు. శ్రీకృష్ణార్జున సంవాదే అంటే ఇది శ్రీకృష్ణ భగవానునికి అర్జునునికి మధ్యలో జరిగినటువంటి ఈ యొక్క డిస్కషన్, అంటే ఈ యొక్క సంవాదం. సో ఈ విధంగా మనము కర్మయోగాన్ని మనం కంప్లీట్ చేసుకున్నాము.
సో నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి బాబాజీ వారియర్స్ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ అమన్ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్సెస్. అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. మరి మహేష్ గారికి సార్. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్.